ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అమ్మ, మన వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాము. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు. మొదటి 4 వచనాలు చదవండమ్మ. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను: యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము. ఆయనే నాకు రక్షకుడు. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టి తిని, నా శత్రువుల ఎత్తుల నుండి ఆయన నన్ను రక్షించెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, ప్రారంభ ప్రార్థనలో మీరున్నారు ప్రభువా. మీ కృప మాకు తోడుగా ఉంచారు. పాటల్లో బిడలంతా మిమ్మల్ని మహిమపరిచి ఉన్నారు, స్తోత్రించి ఉన్నారు ప్రభువా. ఇదిగో తండ్రి, వాక్య ధ్యానంలోకి వెళ్ళుచుండగా ఇదిగో నాయన, ఈ సమయమును మీ స్వాధీనంలోకి తీసుకొనండి ప్రభువా. అయా, మీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొనండి. ఏమి మాట్లాడవలనో, ఏమి బోధించవలనో అది మీ చిత్తానుసారంగా నడిపించమని, అయా మీ సహాయ సహకారములతో ముందుకు నడిపించమని సమయమును మీ హస్తాలకు మేము అప్పగించుకుంటూ, అయా తండ్రి నాయన, నా ఈ కొద్ది స్తుతి మనవులు నజరుడైన యేసు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మన వాక్య ధ్యానంలో 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1 నుంచి 4 వచనం వరకు మనము ధ్యానము చేస్తున్నాము. యెహోవా లెమ్ము, సౌలు చేతిలో నుండి యెహోవా తను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాను స్తోత్రించెను. దేవుని బిడ్డలారా, అనేక పరిస్థితులు, అనేక ఇబ్బందుల గుండా, ప్రతికూల పరిస్థితులు దావీదు జీవితంలో ఎంతో వ్యతిరేకతలు జరుగుతున్న పరిస్థితుల్లో ఆయన ఆధారపడింది, దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడు? యెహోవా మీద. యెహోవా మీద దావీదు ఆనుకొని ఉన్నాడు. అందుకనే ఈ కీర్తనల గ్రంథము మొత్తము కూడా మనం ధ్యానము చేస్తే గనక తన ప్రతి పరిస్థితిని కూడా దేవుడికి మొరపెట్టుకుంటున్నాడు దావీదు. మనుషులను దావీదు ఆశ్రయించలేదు. తన ప్రతి పరిస్థితి దేవునికి చెబుతూ ఆ కీర్తనల గ్రంథములో తన ఆవేదనను వ్యక్తపరిచాడు. అందుకనే యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున, ఇప్పుడు తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున ఏం చేస్తున్నాడు? యెహోవాకు స్తోత్రము చెల్లిస్తున్నాడు. ఎవరు శత్రువులు? తన మామగారైనటువంటి మరి రాజు సౌలు. అతను ఎంతో ఇబ్బంది దావీదుకి కలిగించారు. అలాగే ఇంకా అనేక శత్రువులు, పరిస్థితులు. కాబట్టి దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని వైపు చూస్తున్నాడు. ఈ దినాల్లో మనము ఈ సమాజంలో జీవిస్తున్న మనం ఏం చేస్తున్నామో, ప్రతి పరిస్థితి గుండా మనం వెళ్తున్నప్పుడు దేవునిని మనము ఆశ్రయించే వారిగా మనం ఉంటున్నామా? మన హృదయాలను మనం పరిశీలన చేసుకోవాలి. ఆయనను ఆశ్రయించకుండా నీకు మేలు ఎక్కడి నుంచి వస్తుంది? ఆయనకు నువ్వు ప్రార్థన చేయకుండా నీ పరిస్థితులు, స్థితిగతులు ఎలా మారుతాయి? ఈ భక్తుడిని చూసి మనం నేర్చుకోవాల్సింది అదే. ఏమంటుంది వాక్యం ఇక్కడ? తప్పించిన దినమున శత్రువులందరి చేతిలో నుండి
తప్పించిన దినమున దావీదు తన గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. యెహోవాకు స్తోత్రము చెల్లిస్తున్నాడు తప్పించిన దినమున. అంటే తనకు సాక్షిగా దావీదు ఇక్కడ నిలబడుతున్నాడు. స్తోత్రము చెల్లిస్తున్నాడు. మనము సాక్ష్యాలు కూడా చెప్పం. దేవుడు మేలు చేసినప్పుడు మనం సాక్ష్యాలు కూడా చెప్పం. ఈ దావీదు మనకు నేర్పిస్తున్న పాఠం ఇదే. ఆయనకు సాక్షిగా ఉండాలి. ఆయనకు నమ్మకంగా మనం ఉండాలి. తప్పించిన దినమున ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవాను స్తోత్రించెను. ప్రభువా నీకే స్తోత్రం అని స్తోత్రము చెల్లిస్తున్నాడు. మనుషులను ఆశ్రయించుంటే గనక దావీదు మనుషులకు మరి చెప్పేవాడు, మీరు నన్ను తప్పించారు, థ్యాంక్ యూ, ఇట్లా వాడతారు కదా, థ్యాంక్ యూ సార్ అని చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ అమ్మా అని చెప్తూ ఉంటారు. ఎందుకు? మనుషుల వల్ల కలిగే సహాయానికి సమాజంలో అలా చెబుతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని నుండి మరి సహాయమును పొందుకున్నాడు కాబట్టి యెహోవాను స్తోత్రించెను. యెహోవాకు స్తోత్రము చెల్లించే వారిగా మనం ఉండాలి. ఆయన కృపా సత్యములను అనేకులకు వివరించే వారిగా మనం ఉండాలి. మరి యుద్ధ సమయమందు మరి దావీదు గొల్యాతుతో యుద్ధము చేసేటప్పుడు కూడా ఆయన మీదే ఆనుకున్నాడు, యెహోవా మీదే ఆనుకున్నాడు. ఇంత చిన్న పిల్లవాడివి కదా, నువ్వెలాగ యుద్ధము చేస్తావు, నువ్వెలాగ గొల్యాతుని జయిస్తావు అని తనను వెనక్కి లాగేవారు, డిస్కరేజ్ చేస్తూ వెనక్కి లాగేవారు అనేకులు అక్కడ ఉన్నారు. తన సొంత సహోదరులే, తన అన్నలే తనను వెనక్కి లాగారు. గొల్యాత్ అంటే ఏమనుకుంటున్నావు, నువ్వు వచ్చిన దారిన వెళ్ళు అని అన్నలు కూడా అతన్ని వెనక్కి లాగినట్లు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు, అన్నలారా మీరేం భయపడకండి, నాకు తోడుగా నా దేవుడు ఉన్నాడు, యుద్ధము ఆయనదే. వాళ్ళ అన్నతో చెప్తున్నాడు, డోంట్ వరీ బ్రదర్, గాడ్ ఈజ్ ఆన్ మై సైడ్, దేవుడు నా పక్షంకున్నాడు, నువ్వు భయపడక అన్నయ్య అని చెప్పడం కూడా మనం వాక్యంలో చూడవచ్చు. దేవుని బిడ్డలారా, ఆయన మీద ఆధారపడాలి. 2వ వచనములో, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. తన స్తోత్ర గీతములో యెహోవాను గురించి ఎంతో ఉత్సాహముగా గానము చేస్తూ మాట్లాడుతున్న కీర్తన. నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము ఆయనే, నాకు రక్షకుడు. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. కీర్తనీయుడైన యెహోవాకు నేనేం చేశాను? మొరపెట్టాను. నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. రక్షించిన విధానాన్ని అనేకులకు చెప్పే స్థితిలో మనమున్నామా? మనల్ని ఇలాంటి పరిస్థితుల నుంచి ఆయన తప్పిస్తున్నారు. మనకు తెలిసి కొన్ని పరిస్థితులు, తెలియక ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రమాదాలు, వాటన్నిటి నుంచి కూడా ప్రభు మనల్ని తప్పిస్తుంటే ఆయన సాక్షి బిడలుగా నమ్మకంగా మనము జీవించగలుగుతున్నామా? దేవుని బిడ్డలారా, పరిశీలన చేసుకోవాలి. మన స్పిరిచువల్ గ్రోతింగ్ ఎలా ఉంది, స్పిరిచువల్ లైఫ్ ఎట్లాగా లీడ్ అవుతుంది మనం గమనించుకోవాలి. పరిపక్వత అనేది మన భక్తి జీవితాల్లో ఉంటుందా? ఎక్కడ వేసిన గొంగళే అక్కడే అన్నట్లు మనం ఉంటున్నామా? మన భక్తి జీవితము ముందుకు వెళ్లకుండా, దానికి గ్రోతింగ్ అనేది మనం ఇవ్వకుండా ఉంటే మన భక్తి ప్రయాస వ్యర్థమే. ఇక్కడ మేలు పొందుకొని ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఘనపరుస్తున్నాడు దావీదు. దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నాడు మనకు తెలుసు. ఇలాంటి పరిస్థితులు కూడా నన్ను నడిపిస్తున్నావని దేవుణ్ణి దూషించినట్లు, పక్కకు తప్పుకున్నట్లు దావీదును మనం చూడలేదు. ఇదంతా ఏంటి? మనకి పాఠం, ఇది ఒక లెసన్, ఇది మనకి
మన ముందు తరముల వారు పూర్వీకులు ఏం చేశారు, వారి నుండి మనమేమి నేర్చుకుంటున్నాము, మన భక్తి జీవితాలు